హైదరాబాద్ ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని రోషన్ బౌలా బస్తీ ఏర్పడి దాదాపు 30 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ త్రాగునీటి సమస్య తీరలేదని ఎంఆర్పీఎస్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఇంటికి 2 డ్రమ్ముల మున్సిపల్ నీరు కూడా సక్రమంగా అందడం లేదని, ఎండలు వచ్చినా వర్షాలు వచ్చినా ట్యాంకర్ రిపేర్ పేరుతో నీళ్లు రావడం లేదని తెలిపారు. త్వరలో ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య నేతృత్వంలో ఖైరతాబాద్లోని తెలంగాణ వాటర్ బోర్డు ఎండీ కార్యాలయం నుండి ధర్నా నిర్వహిస్తున్నామని, అవసరమైతే కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఎంఆర్పీఎస్ ప్రధాన కార్యదర్శి సుధాకర్ రోషన్, దౌలా వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లోజా రవీంద్రాచారి తెలిపారు. ఏ దేశమైనా సరే, ఏ రాష్ట్రమైనా సరే వాటర్ ఎక్కడ ఉంటుందో అక్కడ డెవలప్మెంట్ ఉంటుంది. కానీ మన హైదరాబాదు నడిపుజ్జున రోషన్ బస్తీలో కనీసం 3 శతాబ్దాలు ఉన్నా, అంటే 3 దశాబ్దాలు, అంటే దగ్గర 30 years నుంచి తాగడానికి వాటర్ లేదు వాళ్ళకి. ఆ పరిస్థితి దీని వ్యవస్థలో ఉన్నారు. అక్కడ ఉన్న అందరూ కూడా రెక్కాడితే కానీ డొక్కాడిని వాళ్ళు. ఎప్పుడు చూసినా కూడా మార్నింగ్ లేస్తే పట్టది గురించి ఎవరెవరో కన్సల్ట్ చేసినా కూడా ఆమె ఈ రోజు రేపు అనుకుంటుంది ఉంది. ఈ అస్తినాపు చెంపేపేట వాటర్ బోర్డు నుండి రావాల్సిన వాటర్ ట్యాంకులు సక్రమంగా రాకుండా ఎల్బీ నగర్ లో మేజర్ బస్తీ అయినా బాలరెడ్డి నగర్, రోషన్ దవల బస్తీ నగర్ డొక్కాడని 5-6 వేల మంది పేదలు ఉంటారు. వాళ్ళని పట్టించుకోవడంలో ప్రభుత్వ యంత్రాంగం మరియు వాటర్ బోర్డు యంత్రాంగం రాజకీయ పార్టీలకు వాళ్ళ అవసర నిమిత్తం ఓట్ల కోసమే ప్రచారానికి మాత్రమే వాడుకుంటున్నారు కనుక ఖచ్చితంగా వాళ్ళకు చేయాలన్న సంకల్పం ఏ పార్టీ రాజకీయ నాయకులకు లేదు కనుక చేయనందుకు ఈ రోజు నిన్న అందరూ మహిళలు బిందెలు పట్టుకొని మేడం దగ్గరికి వాటర్ బోర్డు ఆఫీస్కి రావాల్సి వచ్చింది. పార్లమెంట్ నియోజకవర్గం అంటే మల్కాజ్గిరి నియోజకవర్గంలో హైదరాబాద్ కు ముఖద్వారమైన ఎల్బీ నియోజకవర్గంలో ఉంటున్న మేము రోషన్ దౌల కాలనీలో గడిచిన 4.5 దశాబ్దాల నుంచి పూర్తిగా అట్టడిగ వర్గాల ప్రజలు నివాసం ఉంటున్నారు. ఈ రోజు నీళ్ల సమస్య గురించి గడిచిన 4 దశాబ్దాల నుంచి నీళ్ల సమస్య పైన అనేక రకాల ధర్నాలు చేసి అనేక రకాల రిప్రజెంటేషన్లు ఇచ్చినా కూడా కనీసం ఈ రోజు వరకు కనికరించకపోవడం దురదృష్టకరమని చెప్పి తెలియజేసుకుంటుంది. రంగారెడ్డి